ముత్యాల సుబ్బయ్య గారు అంటే నిజంగానే సెంటిమెంట్ కింగ్ కాదు కానీ ఇప్పుడు తల్లి మనసు టైటిల్ కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమా టైటిల్ కి దగ్గరగా లేదు. ఎందుకంటే ఇది కూడా మళ్ళీ సెంటిమెంటే. అసలు తల్లి మనసే లేదు. ముత్యాల మూవీ మేకర్స్ అనే బ్యానర్ మీద ఒక సినిమా చేద్దాం నాన్న. ఒక్క సినిమా ప్లీజ్ ప్లీజ్ వద్దురా బాబు, సినిమా ఇండస్ట్రీ బాగాలేదు ఇప్పుడు. ఒక రకమైన డిసిప్లిన్ లేదు ఇప్పుడు. లేదా సార్ ఇండస్ట్రీలో అసలు మీరు చిత్ర పరిశ్రమలో ఇంత దిగ్గజంగా ఉండి మీ పిల్లలు ఎవ్వరూ కూడా చిత్ర పరిశ్రమనే వృత్తిగా ఎందుకు ఎంచుకోలేదు సార్? నాకు ఇష్టం లేదు సార్. హిట్లర్ సినిమా మీకు ఎలా స్ఫురించింది అసలు? చిరంజీవి గారికి ఒక డౌన్ టైం నడుస్తున్న టైంలో ఆయనకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చే సినిమా అది అవుతుందని మీకు అనిపించి నిజంగా ఆ చిరంజీవి గారు ఎంత గొప్పగా చేశాడు. ఆయన 5 చెల్లెళ్ళు. మీ దృష్టిలో ఉత్తమ అద్భుతమైన నటుడు అంటే ఎవరు సార్? ఇంతమందితో వర్క్ చేశారు అంటే మీరు అమ్మయ్యా ఇంతో అయితే చాలా హ్యాపీ అని అనుకున్నారు. నేను చేసిన వాళ్ళందరూ మంచి హీరోగానమ్మా, ఎవరిని తగ్గిస్తాం. రాజశేఖర్ యాక్చువల్గా చాలా మంచి ఆర్టిస్ట్. లేట్గా వస్తారా? రాత్రులు 7 నిద్రపోవడం. అయినా వాళ్ళని ఏం అనలేం మనం. ఆ విషయంలో ప్రేక్షకులు కొంత బాధపడుతుంది ఏంటంటే రామారావు గారికి భారత రత్న రాలేదు. భారత రత్న ఏం చేసుకుంటాం మనం. సార్ ఇండస్ట్రీలో చాలా ఈ మధ్య మీ కాలంలో ఎలా ఉండేది తెలియదు సార్, కానీ వివాదాలు ఎక్కువ పెరిగిన మాట వాస్తవం. ఇది మీడియా పెరగడం వల్ల లేకపోతే బయటకు వస్తున్నాయనా? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాటి సిల్వర్ స్క్రీన్ లెజెండ్ ఎవరంటే ఆయనంటే హిట్లర్. కానీ అలా అని చాలా కఠోరంగా స్ట్రిక్ట్గా ఉంటారంటే కానే కాదు. ఆయన నిజానికి తల్లి మనసు. ప్రేక్షకులతో ఆయనకున్నది పవిత్ర బంధం. ఈ సినిమా పేర్లని వరుస పెట్టి చెప్పేస్తే అందరికీ అర్థమైపోతుంది మనం మాట్లాడుతున్నది దర్శక దిగ్గజం, అందరికీ సుపరిచిత ఫిల్మ్ లెజెండ్ ముత్యాల సుబ్బయ్య గారి గురించి అని చెప్పి గురుగారిని పలకరిద్దాము. తాజాగా ఆయన తనయుడు తల్లి మనసు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం అండ్ సినిమా ఇండస్ట్రీలో ప్రయాణం ఎలా ఉంది అన్ని జ్ఞాపకాన్ని తోడే ప్రయత్నం చేద్దాం. సార్ సాదర వందనాలు, నమస్కారం. సార్ ముత్యాల సుబ్బయ్య గారు అంటే నిజంగానే సెంటిమెంట్ ఏమన్నా కింగ్ కాదు కానీ సెంటిమెంట్ సినిమాలు ఎక్కువ వచ్చినాయి. అది అంటే లేడీస్ క్యారెక్టరైజేషన్ అవి ఇవి ఉండడం వల్ల పేరు వచ్చింది. అంటే సాంఘికమైన అంశాలు తీసుకుని పండించి ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయడంలో మీకు మీరే సాటి సార్. మీరు తీసిన సినిమాలు ఏమిటి అసలు? అంటే నాకు సినిమా ఏ సినిమా తీసినా ఏదో సంథింగ్ మోరల్ పర్పస్ లేకుండా ఏదో తీయడం అనేది ఇష్టం నాకు. అందువల్ల అలా ఇప్పటిదాకా అలా నెట్టుకొచ్చింది ఇండస్ట్రీ. ఇప్పుడు తల్లి మనసు టైటిల్ కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమా టైటిల్ కి దగ్గరగా లేదు. ఎందుకంటే ఇది కూడా మళ్ళీ సెంటిమెంటే. అసలు తల్లి మనసే లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు నాకు తల్లే లేదు సార్ సినిమాలో. తల్లే లేదు సినిమాలో. తల్లిళ్ళు ఉండొచ్చు కానీ తల్లి మనస్సు లేదు. ఏమంటే తల్లి మనసు వేరు, తల్లులు వేరు, రకరకాలు ఉంటారు. కానీ తల్లి మనసు అంటే డిఫరెంట్. ఎందుకలా అయిపోయింది సార్ ఇప్పుడు సినిమా? అంటే కథాంశాలే మారిపోయాయి, క్యారెక్టరైజేషన్స్ మారిపోయాయి. కథాంశాలు మారడం వేరమ్మా. నేను ఇప్పుడు తల్లులు ఊయమ్మ, ఇప్పుడు మన అన్నపూర్ణమ్మ, పెద్ద కన్నమ్మ కాడి నుంచి తల్లులు ఎంతమందో మా తల్లులు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్, ఏది వెలం తల్లులు, మంచి తల్లులు అందరూ ఉన్నారు. అవును. బట్ నా తల్లి మనసు మాత్రం 100%. నేను ఆ టైటిల్ పెట్టడానికే కారణం ప్రపంచంలో ఒక పిట్టగాడి నుంచి పక్షిగాడి నుంచి ఆఖరి దేవుళ్ళ దాకా తల్లి లేని వాళ్ళు ఎవరూ లేరు. చెట్టు కూడా ఒక మొక్క చిన్న ఇతరం నాటందే చెట్టు అవ్వదు. అందువల్ల తల్లి అనేది ముఖ్యం. ప్రపంచంలోనే కాదు, అసలు మన సృష్టిలో తల్లి గొప్పది. ఆ తల్లికి ఏది పెట్టాలంటే తల్లి ప్రేమ అంటే తేడాలు వస్తాయి. మనసు, తల్లి మనసు చిన్న బిడ్డ పుట్టిన కాడి నుంచి
ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి వాళ్ళు పడే బాధలు, వాళ్ళు పెట్టే బాధలు అన్నీ అనుభవిస్తూ ఉండేది ఒక మా తల్లి. తల్లి ఒకటే, తల్లి లేని అసలు జీవే లేదు. దేవుడికే తల్లులు ఉన్నారు, మన మనుషులు దేవుడు. వాస్తవం సార్. కానీ ఈ కథాంశం అంటే ఈ స్టోరీని ఎంచుకోవాలని చెప్పి మీరు ఏమైనా సలహా ఇచ్చారా మీ అబ్బాయికి? ఆ సలహా ఇచ్చింది కాదమ్మా, సినిమా చెయ్యాలి. నేను 50 సినిమాల తర్వాత మానేశాను. వద్దు, 50 సినిమాలు చేసాం, ఇంకా ఎన్ని చేస్తాము? 50 కథలు ఎత్తికేటప్పుడే ప్రాణం మాది. 50 కథలు ఒకదాని నీకు తెలుసు. ఏది ఒకనాటి ఆరుడకరణ నుంచి ఆలయం దాకా 70 సినిమాలు చేశాను. 70 సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్. హిట్లర్ చేశాను, పవిత్ర బంధము, పెళ్లి చేసుకుందాము, గోకులంలో సీత, మనసున్న మహారాజ్, ఇలాంటి ఎన్నో సినిమాలు చేశాను. ఇక 50 సినిమాలు అయిన తర్వాత నేను మానేశాను. మా పిల్లలు అప్పుడు ఆస్ట్రేలియాలో చదువుకుంటూ ఉండేవాళ్ళు. నేను మానేసిన తర్వాత చెప్పాను మా పిల్లలు, నాన్న మీరు వచ్చేయండి, నేను చేయలేదా, ఎన్ని చేస్తాం చేయి. ఇప్పుడు మహానుభావులు దాసరి గారు 150 సినిమాలు చేశారు. ఆయన ఓర్పు చూడండి, ఆయన 150 సినిమాలు చేశారు. రాఘవేంద్ర గారు 100 దాటిపోయారు, కోదండరామిరెడ్డి గారు 100 దాటిపోయారు, రేలంగ గారు 50-70 దాకా చేశారు. ఇన్ని సినిమాలు చేశారు. అయినా నాకు 50 సినిమాలు మించి. ఇప్పుడు కథకి తేడా లేకపోతే బాగుండదు. ఏదో వెరైటీగా ఉండాలా, డిఫరెంట్ సబ్జెక్టే కాకుండా దాంట్లో ఉండే మోరల్ కూడా డిఫరెంట్గా ఉండాలి. అందుకని నేను సరే మానేస్తాను రా బాబు, వచ్చేటంటే వచ్చారు. వాళ్ళు బిజినెస్లో వాళ్ళు కంప్యూటర్ కమ్యూనికేషన్ అవి ఇవి చేసుకుంటున్నారు. మా అబ్బాయి ఏమో కన్సల్టేషన్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి. 2 కొడుకులు, కూతురు పెద్దది. కూతురు మ్యారేజ్ అయిపోయి ఆయన అసిస్టెంట్ కమిషనర్, చైర్మన్ కమిషనర్గా చేసి విఆర్ఎస్ తీసుకున్నాడు. మా కూతురు, ఆయనకి 2 పిల్లలు, ఒకడు డాక్టరు, ఒక అమ్మాయి ఇప్పుడు ఏదో ట్రై చేస్తుంది ఏమన్నా. నాకు 2 పిల్లల్లో పెద్ద అబ్బాయి అనంత కిషోర్, వాడి అమ్మాయి సిటీ చేశాడు ఆస్ట్రేలియాలో, మాస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అద్భుతం సార్ అసలు. అది అక్కడ జాబ్ చేసి, అక్కడ మ్యాక్సిమం ఒక 5-7 ఇయర్స్ చేసి, దాని తర్వాత ఇక్కడ వచ్చి ఐడియాలో జాబ్ చేసి, ఐడియా కాదు టాటాలో ఐడియాలోనే చేసి ఇక్కడ ప్రమోషన్ ఏజీఎం దాకా వెళ్ళారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దాకా వెళ్ళాడు. దాని తర్వాత ప్రమోషన్స్ అన్ని నార్త్లో పోతుంటే కానీ మనకి ఇవ్వడం లేదని మానేసి ఓన్గా వాడే ఆఫీస్ పెట్టుకున్నారు. అలాగా వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆ పెద్ద అబ్బాయి ఏంటంటే చిన్నోడు ఇక్కడే ఉన్నాడు, వాడు కన్సల్టేషన్ పెట్టాడు. అది ఫారిన్ కంట్రీస్ పంపిస్తారు కదా స్టూడెంట్స్, అది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి వచ్చి, నాన్న 50 సినిమాలు తీసావు, ముత్యాల సుబ్బయ్య అనే పేరుతో 50 సినిమాలు తీసావు. ముత్యాల అనేది మన ఇంటి పేరు మీద ఒక సినిమా, ఇంటి పేరు మీద కాదు, ముత్యాల మూవీ మేకర్స్ అనే బ్యానర్ మీద ఒక సినిమా చేద్దాం నాన్న, ఒక్క సినిమా ప్లీజ్ నేను వద్దురా బాబు, సినిమా ఇండస్ట్రీ బాగాలేదు ఇప్పుడు. అప్పటికే తేడాలు వచ్చేసింది. ఏంటంటే రెమ్యునరేషన్ పెరిగిపోవడం, తర్వాత ఒక రకమైన డిసిప్లిన్ లేదు. ఇప్పుడు లేదా సార్ ఇండస్ట్రీలో అసలు? ఇప్పుడు లేదు. అప్పుడు మీ టైంలో ఉందని అంటుంటారు కదా? ఆ టైంలో ఉండిందమ్మా. పాన్ తగ్గిపోయింది. ఇప్పుడు అంతా అసలు నిర్మాత అంటే ఇదివరకు కూర్చుని ప్రతి ఒక్కటి వెళ్ళి వాళ్ళు కొనుగోలు చేయడం మొదలుకొని అన్ని. వాళ్ళు మహానుభావులమ్మ, సురేష్ మూవీస్ వాళ్ళు కానీ పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు, అమ్మ మహానుభావులు. నాగిరెడ్డి గారి టైం నుంచి చూసుకుంటే అయితే మరి విజయవాహిని వాళ్ళు, విజయ ప్రొడక్షన్స్ అవన్నీ పోయి తర్వాత పోను ఆ సినిమా అనేది పత్తు కమర్షియల్ అయిపోయింది. అంటే కమర్షియల్ తప్పదు, కానీ రెమ్యునరేషన్స్ ఇవి అంటూ అలా పైగా ఎందుకో నాకు సినిమా తీయడం కాదు, ప్రమోషన్ చేయడం అనేది చాలా కష్టం. సినిమా తీస్తే తీయచ్చు,
కానీ బాగా ఆడించుకోవాలి, లేకపోతే ఎట్టా? అవును. అలా ఉండి నేను ఆ పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే, సరేరా నేను నాకు ఇష్టం లేదు కానీ మీరు ప్రెజర్ ఇస్తున్నారు కాబట్టి ట్రై చేద్దాం అని చెప్పి సబ్జెక్ట్కి వర్కౌట్ చేసి సబ్జెక్టు రెడీ చేసుకొని, సబ్జెక్ట్ రెడీ చేసుకున్న తర్వాత దానికి హీరోయిన్ ప్రాబ్లం. మా సినిమాలో తల్లి మనసు అంటే తల్లే హీరోయిన్ అవ్వాలి కదా మరి. తల్లి హీరోయిన్ కావాలి. తల్లి ఏ ఊరు వేయాలా? హీరోయిన్స్ దగ్గరికి పోతే మాకు ఇంత ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారండి, మేము హీరోయిన్ వేస్తాం కానీ తల్లు లేము అంటున్నారు. ఇలా తిరిగి 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 ఆఖరి చివరికి ఇంకా బెంగళూరులో ఒక అమ్మాయిని పట్టుకుని, రుచిత మహాలక్ష్మి అనే ఒక అమ్మాయి, తెలుగు మాట్లాడుతుంది, బాగా మంచి ఆర్టిస్ట్ అని పేరు విన్నాం. అమ్మాయి ఫోటోలు చూసి మా వాళ్ళు చూశారు, ఓకే అన్నారు. ఆ అమ్మాయి సబ్జెక్ట్ అంతా రెడీ చేసేసుకున్నాం. పోయి అమ్మాయి చెప్తే ఆ అమ్మాయి ఆల్ రైట్ నేను చేస్తానండి, బట్ అంటే నేను కరెక్ట్గా అనుకున్న టైం ఇస్తే పర్వాలేదు, లేకపోతే నేను మిగతా కమిట్మెంట్స్ ఇబ్బంది అని, లేదంటే చేస్తామని ఒప్పించారు. తర్వాత మన లోకల్ ఆర్టిస్టులు అందరినీ పెట్టుకున్నాం. కమల్ కామరాజు, ఆదర్శ్, సాహిత్యం అన్ని కుర్ర మన యూత్, శుభలేఖ సుధాకర్, తర్వాత వీళ్ళందరితో కలిపి మీడియం రకంగా మొదలుపెట్టాము, తీసాము, పూర్తి చేసాము, రిలీజ్ అయింది. చాలా మంచి ట్రాక్ వచ్చింది. చూసిన వాళ్ళందరూ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని అంటూ ఉన్నారు. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నీ ఇప్పుడు థియేటర్స్ అన్నీ ఈ థియేటర్స్ అయిపోయినాయి. 3 థియేటర్లు 4 థియేటర్లు ఒకే 3 స్క్రీన్లు మల్టీప్లెక్స్లు అయిపోయాయి. మల్టీప్లెక్స్లోకి అందరూ ఆడియన్స్ రాకటమ్మా. 3.5 రూపాయలు 300 250 అంటే కష్టంగా ఉంది. అందువల్ల ఏదైనా కానీ అప్పుడున్నంత హుషారుగా జనం రావడానికి 3 మల్టీప్లెక్స్లు ఉంటే 3 థియేటర్లో 3 సినిమాలు ఉంటాయి. అవును. కింద దాంట్లో ఒక సినిమా, రెండో దాంట్లో ఒక సినిమా, మూడో దాంట్లో ఒక సినిమా, పైగా టైమింగ్స్ వేరు. అవును అవును. దానికి గందరగోళం. అయినా సరే మా సినిమా బాగా ఆడుతుంది, భగవంతుడి వల్ల మంచి పేరు వచ్చింది అందరికీ. అది ఇప్పుడు పరిస్థితి. మీరు చిత్ర పరిశ్రమలో ఇంత దిగ్గజంగా ఉండి మీ పిల్లలు ఎవ్వరూ కూడా చిత్ర పరిశ్రమనే వృత్తిగా ఎందుకు ఎంచుకోలేదు సార్? వాళ్ళు చదువుకుంటున్నారు కదా. అది ఇంకా అది బెటర్ అనిపించిన వాళ్ళకి. అంటే నాకు ఇష్టం లేదు. అదే 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 ఎందుకంటే వాళ్ళని కూడా నేను ఎంకరేజ్ చేయలేదు. సినిమా అనేదమ్మా లైఫ్, సినిమా కంటే చదువు, ఎడ్యుకేషన్ లేనిదే కష్టం. పిల్లలు బాగా చదువుకోవాలి. అందుకని వాళ్ళని మీరు బాగా చదవండి అప్పుడు సంగతి చూద్దరు అంటే పిల్లల్ని కంటిన్యూగా మెడ్రాస్, అప్పటి నుంచి మనం పుట్టింది నెల్లూరైనా షిఫ్ట్ అయింది మెడ్రాస్లో ఉన్నాం. మెడ్రాస్లో ఉండడం, మెడ్రాస్ నుంచి వాళ్ళు అక్కడే మన సత్యభామ ఆర్ఎంఎస్ కాలేజీ ఇట్లా చదివి వాళ్ళు ఇద్దరు ఆస్ట్రేలియాకి కొంత పెద్దోడు వెళ్ళాడు, తన చిన్నోడు వెళ్ళాడు, అక్కడే డిగ్రీలు చేశారు. చేసి కానీ ఇప్పుడు బాగుంది ఇలా 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 తిరిగి రావడం. అంటే తిరిగి రావడం అంటే అక్కడ జాబ్ చేశారమ్మా. అదే అదే జాబ్ చేసి మ్యాక్సిమం జాబ్ చేశారు. ఎంతకాలం నేను మానేశాను సినిమాల ఇండస్ట్రీ. మీరు రండి. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఓకే, మా జీవితాలు సినిమాలతో అయిపోయినాయి. 50 సినిమాల తర్వాత ఇంకా ఏం చేస్తాం వద్దు, మీరు వచ్చేయండి బాబు, అక్కడ చేసే పని అనేది ఇక్కడే చేయండి. ఇప్పుడు అక్కడ తెలిసిందేగా మీకు. 200 కిలోమీటర్లు కారు వేసుకొని వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి 200 కిలోమీటర్లు తిరిగి వస్తే కానీ జాబ్ ఉండవచ్చు. తర్వాత వచ్చిన తర్వాత ఏదో వండుకొని సాంబారు గిమ్మారో అంత రాసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజులు 4 రోజులు అవి తింటారు. ఆ 4 రోజులు వారం కూడా అంతం తీసి వేడి చేసుకొని తింటాం. అంతే కదా సార్. ఇలాంటి లైఫ్ పైగా ప్రతి ఒక్కరికి వాళ్ళే చేసుకోవాలి పాపం. అవును. ఎంత ఆస్తులు ఉన్నా కూడా అక్కడ ఉంటారు కదా, వర్కర్స్ దొరకలేదమ్మా.
అందుకని మీరు రెండో బాబు ఆడు చేసే వర్క్ ఏదో 1000 రూపాయలు ఇస్తే ఒక మంచి పని మనిషి వస్తుంది, వాళ్ళు బతుకుతారు, మీరు బతుకుతారు, మీకు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని నేను కొంచెం ప్రెజర్ ఇచ్చాను. ఓకే, వచ్చేసారు. వచ్చి ఇక్కడ జాబు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ చేసుకుంటూ నా మీద ఇది, నువ్వు ఇన్ని సినిమాలు తీసావు కదా, ఒక సినిమా తీయాలి అన్నారు. సరే, ఇంకా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కాదని ఒక సినిమా అనుకుంటే సరే అని చెప్పి ఆ సినిమా తీయడం అయింది, రిలీజ్ అయ్యడం ఉంది, ఇప్పుడు ఆడుతూ ఉంది. డబ్బులు వస్తాయి కదా సార్? డబ్బులు ఇప్పుడే అటు తెలిసి జరుగుతూ ఉంటుంది. అంటే ఒకటిందన్నా, ఇప్పుడు ఇండస్ట్రీలో అప్పటిలాగా బయ్యర్స్ ఇల్లు లేరు. పైగా ఇంకోటి, మనం చేసింది పెద్ద సినిమా, పెద్ద ఆర్టిస్ట్తో కాదు. పెద్ద ఆర్టిస్ట్ అంటే కోట్లు పెట్టాలి, అంత స్టేజ్ మనకు లేదు. మంచి సబ్జెక్టు, ఫ్యామిలీ డ్రామా, మన బడ్జెట్లో మీరు ఇందాక అన్నట్టు 6 ఆలోపు అంతకు మించి అంటే మన వల్ల కాదు. అవును. రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి, ఆర్టిస్ట్కి డైలీ పేమెంట్లు అయినాయి, కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. ఇలాగా బడ్జెట్ దాటిపోయింది. అది ఎవరు, పైగా సినిమా థియేటర్స్ అన్నీ మూసేసి అన్నీ మల్టీప్లెక్స్ అది మెయిన్ దగ్గర. టికెట్ ధరలు కూడా అలా పెరిగిపోయాయి. మరి టికెట్ ధరలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే 2-3 వేలు ఉంటే కనుక, ఇప్పుడు 2-3 వేలు అంటమ్మా. ఇప్పుడు టికెట్లు 300 మినిమం. అవును, 300 అంటే ఇది మంచి థియేటర్కి వెళ్తే. కార్లు ట్యాక్స్ ఉంటే 350 ఉంటుంది, ఇంకోటి ఇలా బలిగానే రేంజ్కి వెళ్ళిపోయినాయి. పైగా ఇంకోటమ్మా, మనకు ఆ రేంజ్కి తీయాలని మన దగ్గర శక్తి లేదు, మనం చేయలేదు. కానీ ఏదో నాన్నగారి బాటలో ఒక తృప్తి, వాళ్ళు చేయాలి అన్నారు, చేసాము, రిలీజ్ అయింది, బాగా ఆడుతుంది. స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ వెల్. ఇంకా అది బాగా అందుబాటులోకి రావాలి అంటే బాగా అందుబాటులో అనేది కొంచెం ఇప్పుడు పబ్లిక్ రాలేకుంటారమ్మా. ఇప్పుడు అసలు మామూలు సింగిల్ థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కామన్ మ్యాన్ రిక్షా ఎక్కేవాడు, లేకపోతే ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ వాళ్ళు సినిమా ఎలా చూడగలరు? వాళ్ళు 70 రూపాయలకు, 80 రూపాయలకు, 40 రూపాయలు, 40 ఉంటుంది. ఆ రోజుల నుంచి లెక్కేసుకుంటే 40, 50, 100 ఆ రేంజ్లో థియేటర్కి వెళ్ళేవాళ్ళు. జనం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండేది. టీవీలు ఒకటి, టీవీలు మల్టీప్లెక్స్లో టీవీ, ఐ మీన్ ఓటీటీ. ఏ సినిమా 4 రోజులు ఆడాడి ఒక తర్వాత తిరిగి కాపురం మళ్ళా అమ్మగారింటికి వచ్చేసినట్టు ఓటీటీలో చూసి సంతృప్తి చెందడం, ఇలాగా అయిపోయి ఆ జనం అప్పట్లాగా జనం థియేటర్కి వెళ్ళాలంటే భయం వేస్తారు. వచ్చే 2000-1500 పక్కనే పెద్ద పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలు కొంచెం పక్కకి వెళ్ళిపోతున్నాయి. అయ్యో పెద్ద ఇక్కడమ్మా ఒకేసారి 3 సినిమాలు. అవును, ఒక్కో సినిమా. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా, అందరి సినిమాలు ఒకేసారి పక్క మల్టీప్లెక్స్లో ఒకే షో, మల్టీప్లెక్స్లో 3 షోలు ఉంటాయి. అవును సార్. అలాంటి పరిస్థితుల్లో కామన్ మ్యాన్ అసలు ఆ దారి చూడలేడు. మిగతా వాళ్ళు కొంతమంది చూస్తారు, ఇలా గడిచిపోతుంది. అందువల్ల సినిమా అనే దానికి మెయిన్ కామన్ మ్యాన్ చూడకపోతే ఏంటమ్మా, ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో టీవీ ఉంటుంది, ఆ టీవీలో చూస్తారు, అంతే కదా సార్. అది అలా మొత్తానికి అప్పటికిప్పటికి ఒక జనరేషన్ డిఫరెన్స్ వచ్చేసింది. అంటే మొత్తం ఆలోచనలు అన్నిట్లో. అప్పుడు తారాగణం, వాళ్ళ డైలాగులు, ఆ తీరిక స్క్రీన్ మీద ఇప్పుడు ఎక్కడ కనిపించట్లే కదా సార్. మీకేమనిపిస్తుంది? ఈ మధ్య మీరు సినిమాలు చూసారా? థియేటర్కి వెళ్ళి చూస్తుంటారా? సో థియేటర్కి వెళ్ళి చూడడం అంటే అమ్మా చూస్తున్నాం. డాకు మహారాజు అవన్నీ చూడలేదు. అంటే ఒకటమ్మా, మనమైనా ఏం చేస్తాం, 3 సినిమాలు రిలీజ్ అని ఏది బాగుంది ఆ మూడిట్లో అది పర్వాలేదు అంటే దానికి వెళ్తాం. అది మనం వెళ్ళి చూస్తే మనకి తృప్తి ఉండదు. మళ్ళా దాంట్లో కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, అవి పార్టీ ఎక్కువ ఉంటుంది. డూయిట్లు అవి ఇవి హడావుడి. ఒక రకంగా ఆ సీజన్ అది
పెద్ద హీరోలు రెమ్యునరేషన్ ఎంత పెరిగిపోయి. ఏంటి సార్ సార్ బాలు గారు పాడినప్పుడు ఆయన పీక్ లో ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే మూడింతలు తీసుకుంటున్నారు కొంతమంది సింగర్లు ఇప్పుడు. మూడింతలు పాటకి 10 లక్షలు 12 లక్షలు నార్మల్ అయిపోయింది. 10 లక్షల 10 కోట్లు. మీరు ఎక్కడ ఉన్నారు? అంతేనా సార్? అయ్యో 10 కోట్లు 20 కోట్లు. ఈ మధ్య మీరు పేపర్ చూడడం లేదా? చదువుతున్నా. అంటే అర్జున్ 300 కోట్లు తీసుకుంటున్నాడు అని పేపర్లో వేసారు, గుర్తుందా? అల్లు అర్జున్ గారు 300 కోట్ల సార్? 300 కోట్లనే వేసారు పేపర్లో డైరెక్ట్ గా. 300 కోట్ల అంటే ఏంటి చూడండి. అంటే అది డైరెక్ట్ హీరోకి 300 కోట్లు అంటే డైరెక్టర్కి ఎంత ఉంటుంది? ఇవన్నీ కలిపి ఎన్ని కోట్లు అవుతాయి? కాకపోతే ఆ రేంజ్లో అమ్ముకుంటున్నారమ్మా. ఆ రేంజ్లో అమ్ముతున్నా అంటే వాళ్ళు బిజినెస్ లేదు ఎందుకు చేస్తారు? వాళ్ళకి మాత్రం పిచ్చా. అది బట్ బిజినెస్ ఉంటుంది, అది బిజినెస్ వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటుంది. అంటే వాటి గురించి నేను మాట్లాడడం తప్పు, ఎందుకంటే నేను ఆ రేంజ్ ఒకటి కాదు అసలు. అదంతా మిడిల్ క్లాస్ వ్యవహారం. మీరైనా ఎవరైనా మనం ఆ రేంజ్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువైపోయింది. అందువల్ల మేము ఈ సినిమా తీసుకొని ఇలా పూర్తి చేసుకొని ఉన్నాం. ఇది పరిస్థితి. కానీ మొత్తానికి సార్ మీరు అంటే అద్భుతమైన నటనని సౌందర్య గారు ఎంత గొప్ప నటి సార్. అమ్మ సౌందర్య గారితో 5 సినిమాలు తీశాను నేను. ఇప్పుడు నేను అంటే ఆ రోజులు వేరమ్మా. ఫస్ట్ తీసుకున్న కాడి నుంచి అరుణకేంద్రము, నవభారతము, భారతనారి, హిట్లరు, మామగారు, పల్లాంటి పౌరుషం, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, గోకులంలో సీత, అలాంటి సినిమాలు ఆ వరవడమ్మా. అవి ఏంటి ఓన్లీ డ్రామా సినిమా, డ్రామా పాటలు, మంచి రికార్డింగ్. ఆ బడ్జెట్లు వేరమ్మా. అలా తీసాము 50 సినిమాల దాకా. దీని తర్వాత ఇక నా వల్ల కాదు, నేను తీయలేదురా బాబు అని నేను మానేసి. అదే అది సార్. సౌందర్య గారు ఎలా అయితే నటించారు, మీరు ఒక చిరంజీవి గారిని, ఒక రాజశేఖర్ గారిని, ఇంతమందిని డైరెక్ట్ చేశారు, ఒక వెంకటేష్ గారిని. ఈ తరంలో ఇప్పుడు ఎవరున్నారు సార్ సౌందర్య గారి తర్వాత అటువంటి నటీమణి ఉన్నారమ్మా? అసలు సౌందర్య గారిలాగా ఆ క్యారెక్టర్స్ ఎవరు వేస్తున్నారు? ఎక్కడున్నారు అసలు? వీళ్ళు డాన్సర్స్ ఎక్కువ వచ్చారు. ఇప్పుడు శ్రీలీల వచ్చింది. అమ్మాయి సెంటిమెంట్ క్యారెక్టర్ కంటే కూడా ఎక్కువ గ్లామరస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాము. ఒక్క కీర్తి సురేష్ లాంటి మహానటి అమ్మాయి ఒకటే అరా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి. అసలు సౌందర్యంతో పోల్చుకోవడానికి లేదమ్మా. అప్పుడు విజయశాంతితో నేను ఎక్కువ సినిమాలు చేశాను. సౌందర్య అందరి హీరోయిన్లతో చేశారమ్మా. నేను చేయని హీరోయిన్ ఎవరు లేరు. భానుప్రియ కానీ వాళ్ళు కానీ అందరు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ సినిమాకి చేసే హీరోయిన్స్ నా ఉద్దేశం తగ్గిపోయారని ఫీలింగ్. ఒకవేళ కొత్తగా ఏమన్నా వచ్చి ఇప్పుడు కీర్తి సురేష్ మహానటి పేరు వచ్చింది, మళ్ళీ ఆ అమ్మాయి కమర్షియల్కి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా లాగేస్తారు ప్రొడ్యూసర్లు. ఇలా ఉంది. అందువల్ల పెద్ద సినిమాలు అనే దానికి చిన్న సినిమాలు అన్న దానికి చాలా దూరం అయిపోయింది. అవును, ట్రీట్మెంటే చాలా తేడా ఉంది సార్. హిట్లర్ సినిమా మీకు ఎలా స్ఫురించింది అసలు? చిరంజీవి గారికి ఒక డౌన్ టైం నడుస్తున్న టైంలో ఆయనకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చే సినిమా అది అవుతుందని మీకు అనిపించి? నేను లైఫ్ ఇచ్చాను అన్నగా తప్పమ్మా. ఆ సినిమా చిరంజీవి గారు నిజమే గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి ఆయన మదర ఏ సినిమా చేయాలి, ఏంటి రొటీన్ యాక్షన్, ఫైట్, డ్యాన్స్, ఆయన ఎక్కువ డ్యాన్స్ బ్రహ్మాండం చేసేవాడు. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో అప్పటికి నేను పవిత్ర బంధం చేశాను. పవిత్ర బంధం ఫుల్ సెంటిమెంట్ సినిమా. అవును, లివ్ ఇన్ రిలేషన్షిప్ లాంటిది మీరు అప్పుడే ప్రవేశపెట్టాం. కానీ కన్విన్స్ అయ్యారు అందరూ. ఎక్కడ సూపర్ హిట్. 9 out of 9 లాంగ్వేజెస్లో 8 లాంగ్వేజెస్లో అది రీమేక్ అయింది. పవిత్ర బంధం బ్రహ్మాండంగా ఆడింది. ఓహో సూపర్ సెంటిమెంట్ సినిమాలు అంటే అప్పటికి మామగారు. నాకు రాజేంద్ర ప్రసాద్తో తీసిన ఎర్రబందారం, ఫ్యామిలీ డ్రామాస్ నాకు బెస్ట్ అవార్డ్స్ ఇచ్చింది, నంది అవార్డు. అప్పటికి ఎర్రబందారం వాటికి వీటికి మామగారు దాసరి నారాయణరావు గారి చేత మామగారు వేయించాం.
గుర్తుంది సార్ ఆ సినిమా. ఇలాగా హిట్లర్ అనే సినిమా కన్నడం ఉంది, అది మలయాళం. దాంట్లో మమ్ముట్టి వేసాడు. ఆ క్యారెక్టరు గురుగారు అయితే ఎట్లా ఉంటుందని ఎడిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్ గారు సుబ్బయ్య రాజు అన్నట్టు చూసాము, బ్రహ్మాండం ఉంటుంది ఆయన వేస్తే గురుగారిని అంటే పోయి అప్పుడు ఆయన చూశాడు, ప్రొడ్యూసర్ చూసి ఓకే చేద్దాం అన్నారు. చేద్దామని అన్న తర్వాత అప్పుడు ఆ సినిమా చిరంజీవి గారు 5 చెల్లెడు, ఒక హీరోయిన్ రమ్మ, ఫాదర్ క్యారెక్టర్ వచ్చి దాసరి గారు. అలాగా అంటే పవిత్ర బంధం తర్వాత మంచి సెంటిమెంట్ సినిమా కదా అది, పవిత్ర బంధం బాగా ఆడిద్ది కదా. అయితే సుబ్బయ్య అయితే కరెక్ట్ దీనికి అంటే వరుసగా నాకు అన్ని సెంటిమెంట్ సినిమాలు బావగారు ఇవన్నీ ఉండబట్టి సుబ్బయ్య అయితే కరెక్ట్ అని చెప్పి నన్ను పిలిచి సుబ్బయ్య ఇట్టారు చేస్తున్నాం అంటే చిరంజీవి గారు చూశారా సార్, చిరంజీవి గారు ఓకే అన్నారు, నువ్వు డైరెక్టర్గా కూడా ఓకే అన్నారు. ఆ మహానుభావుడికి మనసులో దండం పెట్టుకొని నేరుగా వెళ్ళి దండం పెట్టి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కడు ఏం కోరుకుంటాడు, చిరంజీవి గారికి ఒక సినిమా చేస్తే బాగుండు, అందరు కోరుకుంటారు. అలాంటి అదృష్టం నాకు వెంటనే వచ్చింది. అంటే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ముందు ఎన్ని దెబ్బలు తిన్నా, ఫస్ట్ పవిత్ర బంధం, తర్వాత హిట్లరు నిజంగా ఆ చిరంజీవి గారు ఎంత గొప్పగా చేశాడు. ఆయన 5 చెల్లెళ్ళు, క్లైమాక్స్ కానీ అసలు మెలో డ్రామా, బ్యూటిఫుల్ పిక్చర్, పెద్ద హిట్, 100 days దాటిపోయింది. అలాగా అది ఈయన అక్కడి నుంచి అమ్మ సెంటిమెంట్ సినిమాలు నాకు మొదలుపెట్టి పవిత్ర పెళ్లి చేసుకుందాం, గోకుల సీత, ఇలా 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 రకరకాల సినిమాలు. మా రాజశేఖర్తో 9 సినిమాలు చేశారు. మీరేమో ఆయన్ని సెంటిమెంట్ గా చూపించేవారు. సెంటిమెంట్ చూపించాం. కోట రామకృష్ణ గారు యాంకర్ గా చూపించేవారు కదా. అవును, మీ ఇద్దరికి బాగా అంటే రాజశేఖర్ గారిని చూపించే వాళ్ళు ఇద్దరు పోటీ పడేవారు ఒకరికొకరు అని అనేవారు. అంటే ఒకటమ్మా, నేను చేసింది అన్న అంటే ఫస్ట్ ఒక అడవిలో ఉండే అడవి మనిషి, వాడికి ఒక తమ్ముడు. అలాంటి తమ్ముడుని అక్కడ ఒక పక్క నక్సలైట్స్, ఒక పక్క పోలీసులు, వాళ్ళ మధ్య తట్టుకోలేక నా బిడ్డకి నాకు తమ్ముడు చదువు చెప్పించుకోవాలి, సిటీకి వచ్చి సిటీలో తమ్ముడిని చదివించుకొని ఇక్కడ అక్కడి నుంచి ఒక కథ అంతా వేరు. ఒక మర్డర్ అటెంప్ట్ కుర్రోడు చూడడం, ఆడు చూశాక వాళ్ళకి తెలిసి మీరు ఊరిదలు వెళ్ళిపోవాలని చెప్పి రౌడీజం కొట్టబడడం పడడం. వాళ్ళు తరివేస్తుంటే ఇంకొక పార్టీ ఏది ఎవరైతే రివర్స్ ఉంటారో వెళ్ళిన గ్రూప్ ఏమో వెళ్ళిపోమంటారు, ఇంకొకరేమో మీరు వెళ్ళడానికి లేదంటారు. అట్టా దాంట్లో తమ్ముడు చచ్చిపోతారు. అప్పుడు నేను వెళ్ళను, మీ ఇష్టం అని చెప్పి ఏమవుతా కానీ చెప్పి ప్రజాసేవ మొదలు పెడతాను. అలా అందరికీ ఎవరు కష్టాలు తీరుస్తున్నాడు కాబట్టి అన్న 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 అని పేరు వచ్చి అన్నగా వచ్చి పెద్ద క్లైమాక్స్, సూపర్ డూపర్ హిట్స్. అతనితో 9 సినిమాలు తీశాను, మంచి మంచి సినిమా. మనసున్న మహారాజు. మీ దృష్టిలో ఉత్తమ అద్భుతమైన నటుడు అంటే ఎవరు సార్? ఇంతమందితో వర్క్ చేశారు అంటే మీరు అమ్మయ్యా ఇంతో అయితే చాలా హ్యాపీ అని అనుకున్నారు హీరో? అమ్మ, నేను చేసిన వాళ్ళందరూ మంచి హీరోలేనమ్మా, ఎవరిని తగ్గిస్తాం అంటే వాళ్ళకి దొరికిన క్యారెక్టర్ పెట్టారు. ఇప్పుడు అన్న రాజశేఖర్ యాక్టివ్గా చాలా మంచి ఆర్టిస్ట్, కాకపోతే కొంచెం టైం సెన్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే తప్ప. ఈజీ లేట్గా వస్తారా? అది కొంచెం అంటే రాత్రులు లేట్గా నిద్రపోవడం, తెల్లారి లేటుగా లేవడం, అయినా వాళ్ళని ఏం అనలేం మనం. అతను అన్న కానీ నైస్ ఆర్టిస్ట్. నాకు మమతల గోవిల ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశారు. అలాగా 9 పిక్చర్స్ చేశారు. అలాగా అందరితో చేసుకుంటూ వచ్చి 70 సినిమాలు అయిపోయి ఇక్కడికి ఆగి తల్లి మనసు దాకా ఇప్పుడు తల్లి మనసుతో చాలా అంటే మీ నిజంగానే మీ వారసత్వాన్ని నిలబెట్టేలాగే ఉంది టైటిల్ కూడా. ఆ విధంగా
అంటే అంటే వాళ్ళు చేయరమ్మా, వాళ్ళు డైరెక్ట్ చేయాలని ఆలోచన లేదు. మంచి సినిమా మా నాన్నగారిని ఇంకోటి చూసుకోవాలని ఆశపడుతున్నారు. అది నేను మీరు మళ్ళీ డైరెక్ట్ చేయడానికే సార్? వద్దంటాను, నేను వద్దాను. బాగుంటుంది కదా సార్, ఆ తరం ఈ తరం మీరు కలిసి మొత్తం సినిమా చూస్తున్నారు, పోకళ్ళు మారుతున్నాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అవుతుంది కదా ప్రేక్షకులకు కదా. కానీ అమ్మా బాగాలేదు, అప్పుడు బడ్జెట్ వేరు, ఇప్పుడు బడ్జెట్ అవును, వేరు. ఇప్పుడు 6 నుంచి 10 కోట్లు పెట్టకపోతే 10 కోట్ల రూల్ లేదు, మనం పెట్టుకునే హీరోని బట్టి ఉంటుంది. ఒక హీరో అయితే ఒక డైరెక్టర్ కూడా 17 కోట్లు తీసుకుంటున్నారు. రాజమౌళి గారు 800 కోట్లు తీసుకొని ఉంటాడు. ఆయన ఎన్ని రోజులు 5 ఏళ్ళు సినిమాలు తీశారు వాళ్ళు. బాహుబలి 5 ఏళ్ళు ఆడు తీసిన నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి. ఆయన తీసిన ఈగ సినిమా నాకన్నిటికంటే ఈగ నచ్చింది. ఎందుకంటే బాహుబలిలో సినిమా అది బ్లూ కట్టర్ షాట్స్ ఏదో కానీ ఏదో ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి అది చాలా రిస్క్ చేసే డైరెక్టర్. వాటన్నిటికంటే ఆ ఈగ అనే సినిమా చూడండి మీరు, దాన్ని కాలు చెయ్యి కన్ను కదిలే కూడా తీసి హ్యాట్స్ ఆఫ్. అలాగా ఒక ఐడియా అది. అంతే, అయ్యో చాలా గొప్ప డైరెక్టర్. మన నేషనల్ వైజ్ మనకి ఇండియాకి పేరు తీసుకొచ్చిన డైరెక్టర్. అలాంటి డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పెద్ద సినిమా చేయగలరు, నాలాంటి వాడు చేయలేను నేను. మా వల్ల కాదు, బడ్జెట్ మన వల్ల కాదు. మనల్ని నమ్మి అంత డబ్బు పెట్టేవాడు లేడు, అసలు పెట్టాలన్నా మన వల్ల కాదు. అందువల్ల నేను వద్దురా బాబు అని నేను అంటాను. మా వాళ్ళు కూడా పాపం ఏదో నాన్న చేత సినిమా ఇది బాగా ఆడుతుంది, తర్వాత తీద్దామని ఆశ ఉంది, కానీ ప్రెషర్ ఇవ్వలేదు. వాళ్ళ జాబ్లో వాళ్ళకు ఉన్నాయి. ఎక్కడికి లిమిటేషన్ తల్లి సినిమాకి, ఎక్కడికి ఎవరు మహానుభావులు గొప్ప గొప్ప సినిమాలు, పౌరాణిక సినిమాలు ఒక్కటి. ఇప్పుడు ఈరోజు ఆ తులాభారము అంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అసలు ఎవరో ఆర్టిస్టులు ఎక్కడ చేద్దాం మనం. కొంత బాలకృష్ణ గారితో ఆగిపోయింది, అంటే కొంచెం అమ్మ ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఆ స్టేచర్ రాదు కదా. రామారావు గారి స్టేచర్ బాలకృష్ణ గారు చేస్తారు, కానీ ఆ స్టేచర్ రాదు. ఆయన కూడా చేయలేదు కదా, మానుకున్నాడు తప్ప. రామారావు గారు వేసిన వేషాలు ఎవరు వేయగలరు? అసలు ఇండియాలో ఎవరు వేయగలరా? తమిళోళ్ళు తీసిన తమిళ్ పిక్చర్స్ తీసినా కృష్ణుడు ఈయనే. ఎన్టీఆర్ గారు కూడా వేయలేకపోయారు కదా. అసలు ఎవ్వరు వేయలేదమ్మా, అసలు క్వశ్చనే లేదు. మహానుభావుడు ఎస్వి రంగారావు గారు, ఆయన ఎస్వి రంగారావు గారు లాగా ఎవరు చేయగలరు? అందువల్ల తరం మారే కొద్ది. కానీ ఆ విషయంలో ప్రేక్షకులు కొంత బాధపడుతుంది. ఏంటంటే రామారావు గారికి భారత రత్న రాలేదు, అంతటి రామారావు గారికి. మనకి బాలకృష్ణ గారికి మన పద్మభూషణ్ వచ్చింది, సంతోషించారు. కానీ అసలు రామారావు గారికి రావాలి కదా భారత రత్న. అమ్మా నాకు తిరిగడుతాను భారత రత్న ఏం చేసుకుంటాము అంటే అదొక గౌరవం, ఒక గౌరవం తప్ప. ఆయన వేసిన కృష్ణుడు, ఆయన వేసిన దుర్యోధనుడు, ఆయన వేసిన రావణాసురుడు ఎవరైనా వేయగలరా? ఎవరు వేయలేరు. అంతకు మించిన రత్నాలు ఎక్కడ ఉన్నాయమ్మా? ఆయనే రత్నం అసలు. ఆయన భారతరత్న మళ్ళీ ప్రపంచానికి మన ఇండియాకి పుట్టిన రత్నం ఆయన. ఆయన పెర్ఫార్మెన్స్ ఎవరు చేయగలరు? ఈ అవార్డు ఏమన్నా ఒక చిన్న ఇస్తారా తగ్గించి పెట్టుకోవటం ఉపయోగం ఏంటి? అసలు ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర కాదు ఇండియాకి దొరికిన రత్నం ఆయన రామారావు గారు, మహానుభావుడు. అలాంటి నటులు ఎక్కడున్నారు? అలాంటి సినిమా అసలు పౌరాణిక సినిమాలు తీసేవాళ్ళే లేరు కదా ఇప్పుడు లేరు. సంగీతం శ్రీనివాసరావు గారు అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు పాపం ఆయన అది కూడా ఏది ఆయన టెక్నికల్గా తీస్తాడు ఆయన. అవును, అందువల్ల అది జరిగే పనులు కాదు. ఆయనకి భారతరత్న అవసరమా? ఆయన అసలు ఇండియాకి ఐ మీన్ ఇండియన్ గోల్డ్ అని పెట్టుకోవాలి. ఇండియాకి ఎవరున్నారు అసలు? ఆ వేషం ఎవరేస్తారు? ఏ లాంగ్వేజ్లో అయినా. తమిళ్ వేసినా ఆయన వేయాలా, ఇంకెక్కడ వేసినా ఆయన వేయాల్సిందే. అలాంటి నటులు లేరు, అలాంటి డైరెక్టర్లు లేరు. అంత అసలు రూపుదిద్దుకొని ఆయన
ఆయన గురించి చెప్తుంటే మాకు మనలాంటి వాళ్ళకి మతిపోద్ది. 7 గంటలు 5 గంటలు నిలబడి మేకప్ వేయించుకొని ఆ కిరీటం పెట్టుకొని 5 గంటలు 6 గంటలు మేకప్ వాటికి. అలాంటి మహానుభావులు రారమ్మా మనకి. మన జీవితాలు దీంతో సరిపెట్టుకోవాల్సిందే. మంచి మాట, గొప్ప మాట చెప్పారు సార్. అయితే అంటే ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఇప్పుడు మీరు సార్, మీరు స్త్రీల పాత్రలు కానీ కథాంశాలు తీసుకున్నప్పుడు మీరు ఏ పరిమితులు పెట్టుకునేవారు? ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, ఇప్పుడు రోజుల్లో ఒక స్పెషల్ సాంగ్, దాని పేరు ఏం పెట్టినా హీరోయిన్లే చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లే. ఆ సినిమాల్లో లేవమ్మా ఐటమ్ సాంగ్స్. ఇప్పుడు సౌందర్య నా సినిమాలో ఎక్కడ ఐటమ్ 5 పిక్చర్స్ చేశాను నేను. ఐటమ్ సాంగ్ లేదు. ఐటమ్ సాంగ్ అవసరమైన దాంట్లో ఇప్పుడు బాలకృష్ణ గారితో ఒక సినిమా చేశాం. దాంట్లో ఐటమ్ సాంగ్ అనేది షీస్ ఒక సీను, ఒక సాంగ్, ఆ సాంగ్తో ఒక డ్రామా మిక్స్ అయి ఉంటుంది. ఇలాగా ఐటమ్ సాంగ్స్ ఉన్నారమ్మా. ఐటమ్ సాంగ్స్ హీరోయిన్లా ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. శ్రీలీల, తర్వాత ఉప్పిల్లో చేసిన అమ్మాయి, వీళ్ళంతా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు. శ్రీలీల ఎంత డ్యాన్స్ గొప్ప, అసలు వాళ్ళు ఎక్కడ సరిపోతారు. ఐటమ్ సాంగ్లు కాకపోయినా డూయిట్టే ఐటమ్ సాంగ్ మించిపోతున్నాయి. అంత బాగా చేస్తున్నారు. కుర్చీ మడత పెట్టుకో చూసారు సార్ అవన్నీ. మీకు కొంచెం అశ్లీలత పెరిగిందా సుబ్బయ్య గారు? అమ్మా అశ్లీల అంటే ఎక్కడికమ్మా చూసేది అమ్మా. ఇప్పుడు మన సినిమాలు ఎంతమంది ఇంగ్లీష్ పిక్చర్స్, ఇంగ్లీషు ఈ టీవీల్లో ఈ జరిగేది, అసలు ఏ టీవీలో చూసినా ఏ లాంగ్వేజ్లో కావాలన్నా ఆ లాంగ్వేజ్లో ఎలాంటి సినిమాలు కావాలో అలాంటి సినిమాలు వస్తాయి. అలాంటప్పుడు వాటి కోసం మనం పర్టికులర్గా చేసేది ఏం కాదు, ఎవరిష్టం వాళ్ళది. అంటే మనకి టెక్నాలజీ అంత పెరిగిపోయింది. అప్పుడు మనం ఎలాంటి సినిమా చూడాలన్నా టీవీ నొక్కితే ఎలాంటి సినిమా అయినా వస్తాయి. అది తీయకపోతే ఓకే, కానీ తీసి ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి కదా, అందువల్ల రూల్ లేదు. సార్ ఇండస్ట్రీలో చాలా ఈ మధ్య మీ కాలంలో ఎలా ఉండేది తెలియదు సార్, కానీ వివాదాలు ఎక్కువ పెరిగిన మాట వాస్తవం. మీడియా పెరగడం వల్ల లేకపోతే బయటకు వస్తున్నాయనా? డ్రగ్స్ అంటారు, మహిళల వేధింపులు అంటారు. మొన్న మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చాయి. ఇక్కడ జానీ మాస్టర్ ఎవరినో వేధించారని. హీరోయిన్లకు ఎప్పుడు ఇదేనా సార్? అంటే ఈ అభద్రత ఎప్పుడు ఉండేదా? అమ్మా అది ఒకటి, మళ్ళా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు ఇద్దరు, ఇవాళ పేపర్లో చూసి. అంటే మా అమ్మాయి ఎస్టేట్ ఉండింది, అలా జరిగింది, మ్యారేజ్ చేసుకున్నాం. మా ఈ అశ్లీలత అనేది అప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. ఇంత లేదు అప్పుడు. కాకపోతే అది ప్రమోట్ చేయడానికి పేపర్స్, సినిమాలు, టీవీలు లేవు. ఇప్పుడు అప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆ వాటికి అమ్మ ఇప్పుడు కూడా స్త్రీని గౌరవించాలి అనుకున్నప్పుడు సొసైటీ బాగుంటుంది. అంతే కదా సార్. స్త్రీని తల్లిలాగా చెల్లిలాగా చూసి భార్యగా, నిజమైన భార్యగా చూసుకుని సంసారాలు ఉన్న వరకు ఎంతమంది ఉన్నారు కదా. అలా కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో ఇప్పుడు సూసైడ్స్ విపరీతంగా పేపర్లో చూస్తే ఒక్కొక్క భార్యని చంపి ఉడకపోయి అది కోసి బాబోయ్ కుక్కర్ ఏమిటి సార్ అది అయ్యేది. అది ఏమంటామమ్మా. అందువల్ల మానవత్వానికి, మంచితనానికి మానవత్వం కలిస్తే బాగుంటుంది. ఆ మానవత్వం తీసేసి మనిషికి రాక్షసత్వం వచ్చింది అనుకోండి, అది అంతే. అవే సినిమాలుగా మారుతున్నాయి ఇప్పుడు ఈ కథలు. ఇలాంటి సంఘటనలే అంటే ఒకటమ్మా, మన సెన్సార్ ఒప్పుకోదమ్మా. అంత బ్యాడ్గా తీరియరు, పేపర్లో వస్తున్నాయి చదవడం తప్ప. అలాంటి ఉంటే సెన్సార్ ఒప్పుకోరమ్మా. సెన్సార్ దే ఆర్ సిన్సియర్. వాడు కాకపోతే కొంచెం లిమిటేషన్ కూడా లేకపోతే సినిమా ఇండస్ట్రీ బతకదేమని భయం కూడా ఉంది. హీరోయిన్ వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళు మంచి అందమైన అమ్మాయి బ్రహ్మాండమైన డ్రెస్సు వేసుకొని డ్యాన్సులు చేస్తుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. అది లేదనుకోండి, టోటల్గా సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఆడపిల్లలు ఇంకో చోటు వస్తారు, ఇంకొక యాంగిల్లో. మీ టైంలో అసలు మా టైం అంటే అమ్మా, నేను
నా టైం ఇప్పుడు కూడా నడుస్తుందిగా, అది ఓన్లీ 7 years బ్యాక్ ఆగిపోయింది. నేను అరుణగిరి నుంచి ఆలయం దాకా 70 సినిమాలు చేసినప్పుడు అశ్లీలత మా సినిమాలో లేదమ్మా. నాకు 4 నందులు వచ్చినాయి. కేవీ రెడ్డి అవార్డు, హెచ్ఎం రెడ్డి అవార్డు, నాగేశ్వరరావు గారి అవార్డు, రామారావు గారు, అన్ని అవార్డులు వచ్చినాయి. నా చేత కాదు, నేను చేయలేను. నాకు ఏ కాడికి కథనం, సెంటిమెంట్ అంటే న్యాచురల్గా సెంటిమెంట్. అయ్యో పాపం మంచి సినిమారా అని అనిపించుకోవాలని ఆశమ్మ. దానికోసం కంటాలు పడతాను తప్ప నా సినిమాలో నేను వేరుకొని అశ్లీలత అసలు పెట్టను. నాకు అసలు ఇష్టం లేదు. అంటే అదేం సినిమా సార్? భర్తని అత్తమామల్ని కాల్చేస్తుంది. అది చెప్తాను. భర్తని అత్తమామల్ని కాల్చేసిన సినిమా వచ్చి అమ్మాయి కాపురం. అమ్మాయి కాపురం అది చాలా బోల్డ్ సినిమా ఆ రోజుల్లో. అంటే మీరు కన్విన్స్ అవుతారని అనుకున్నారు ప్రేక్షకులు? కన్విన్స్ అయ్యారు. ఎందుకు అవరు అంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భర్త భార్యని ఎలా చూసుకోవాలి? వాడు ఆ అమ్మాయిని వాడు భార్యగా చూడడం, వాడు ఒక చేశాడు. ఓన్లీ లైఫ్ తన సెక్షువల్ లైఫ్కి ఉపయోగపడే భార్యగా చూస్తున్నాడు తప్ప ప్రేమించడం. అత్త అలాగే తయారవుతున్నాడు. మామ వాడు పోలీస్ ఆఫీసర్, వాడు ఏమైనా టార్చర్ పెడుతున్నారు. ఆ టార్చర్ వాళ్ళకి అమ్మాయి కాపురం అనే పెద్ద హిట్ అది. అది తల్లిదండ్రులు ఎవరు? చంద్రమోహను, సంగీత. ఆఖరికి 50,000 కావాలా 60,000 కావాలని లెటర్లు రాసి పంపిస్తే వాడు ఇదేమి తెచ్చి ఇస్తానే ఉంటే చివరికి ఆఖరికి అమ్మాయిని ఇంట్లో నుంచి చివరికి తరిమేసి తగలబెట్టేసి కాడికి వస్తే అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వీధుల్లో అడుక్కుంటుంది. అడుక్కుంటూ ఏమని చెబుతుంది? అమ్మ అన్నం పెట్టనమ్మా. అయ్యో నీకెందుకే రావే అన్నం తిన్నట్టే. వద్దమ్మా, మా అత్త మామ తరివేశారు, అన్నం పెట్టమ్మా. అలా అడుగుతుంటుంటే వాడు చూసి అది అగౌరవంగా ఫీల్ అవుతారు, అయ్యో అని ఫీల్ అవ్వరు. అది అలా అన్నం వచ్చి ఈదు తింటుంటే దాన్ని తీసుకొచ్చి తగలబెడదామని తీసి కొట్టి నిప్పు పెడితే అప్పుడు ముందు నుంచి ఒక దాంట్లో మంచి తమాషా ఇన్సిడెంట్ ఏంటంటే, మనం ఒక కిరోసిన్ డబ్బా బండి ఒక ఆవిడ అమ్మ కిరోసిన్ అని వెళ్తుంటే ఒక్కొక్క ఇంట్లో ఒక ఆవిడ వస్తుంది. ఒక ఆవిడ వచ్చి అమ్మ కిరోసిన్ వస్తూ సరే నిన్ను చెప్తాను కిరోసిన్ వస్తుందని, నిన్ను తగలబెట్టి చంపేస్తామండ అంటే ఆ కోడలను తిరుగుతూ వస్తుంది. ఈ కిరోసిన్ బండి ఆవిడ ఏంటది అది ఇని ఆవిడ దగ్గరకు వచ్చిన తర్వాత నేను పోయినమ్మా నీకు అని వెళ్ళిపోయి ఏమా అర్థమైంది. అలా పోద్ది. ఇలా కిరోసిన్ అమ్ముతున్న అమ్మాయి క్లైమాక్స్కి వచ్చి ఈ అమ్మాయిని తగలబెడతారు. చీర నిప్పట్టిస్తే ఆ అమ్మాయి పారిపోతూ ఉంటే ఒకసారి వాళ్ళు ఇల్లు కాపాడతారు. ఈయన అక్కడి నుంచి ఈ అమ్మాయి ఇంట్లోకి రాదు. దాని తర్వాత భోగి పండగ, ఆ భోగి పండగ అప్పుడు ఈ అమ్మాయిని ఎప్పుడు తగలబెట్టారో ఊరి జనం తిరగబడి అమ్మాయి అనుకో కొట్టే స్థితికి వచ్చేటప్పటికి అత్త మామ ఇక వాళ్ళిద్దరు మొగుడు ముగ్గురు ఇంక ఏం చేస్తారు? భోగి పండగకి చేస్తారు కదమ్మా. అవును, భోగి మంటలకి పెద్ద పెద్ద చేస్తారు కదా. వీళ్ళు దాగడానికి ఎక్కడా సందు లేక దాని లోపల దొరుకుతారు. ఆ కిరోసిన్ పోయినమ్మా అంట చూడు, అవును, అది వచ్చి కిరోసిన్ పోస్తుంది అన్నిటి మీద. హీరోయిన్ తగలబెడతారు. అంటే అందరూ హీరోయిన్ ఆలి వాళ్ళందరూ ఈ భోగి మంటకి నిప్పు పెడతారు, అరుస్తారు. వాడు పెళ్లి కాకముందు ఎప్పుడైతే జరిగితే వాళ్ళు ఫాదరు చంద్రమోహన్ బాధపడతాడు. రే బంగారు లాంటి పేదోడైనా నా ఇంట్లో పెరోడుకున్నా నా కూతుర్ని ప్రేమగా చూసుకునేవాడు నువ్వు. ఇలాంటి దుర్మార్గం వాడు పెద్ద అమ్మాయి వాడు రచయిత వల్ల ఎవరు హస్బెండ్, ఆమె రచనలు అంటే ఈ అమ్మాయికి ఇష్టం.
ఆ రచనల కోసం వాడిని ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుంటే ఇలా చదువుతున్నాడు బంగారులాగా నీలాంటి వాడికి ఇస్తే వారిని బాగా చూసుకునేవాడు అని బాధపడతాం. ఫైనల్గా మనం ఇండైరెక్ట్గా చూపిస్తాం. అవును, దే ఆర్ ఫాలోయింగ్. ఎంత కన్విన్స్, ఎంత బోల్డ్ థీమ్స్ అవి, ఎంత స్త్రీవాదం చూపించే సినిమాలు. పవిత్ర బంధంలో కూడా సౌందర్య గారి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గా చూపించారు. స్నేహితులమ్మ, అవును, స్నేహితుల్లో కూడా భర్త భార్యని నానా హింసలు పెడుతుంటే ఫ్రెండ్ కాపాడుతుంటే వాళ్ళ మీద స్కాండిల్ వేస్తారు. స్కాండిల్ వేస్తే ఈ అమ్మాయి వాడు ఈ అమ్మాయి ఇంట్లో జైలు పోతుంటే వెళ్ళడం లేదు, నీ మెడలో తాళి తెంచేసి వెళ్ళవే అని చెప్పి తాళి పట్టుకోవాలి. అయితే రాబేటప్పుడు అంటది, హాయిగా నీ పక్కలో పడుకునే బదులు గుళ్ళో పడుకుంటే పుణ్యం వస్తారు గాడి పడక అది ఇదని మామూలు తిరగబడి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, నేను తప్పు, నువ్వు చావద్దు, నేను ప్రేమిస్తున్నాను, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నీ స్నేహితుడిగానే ఉంటా లైఫ్ లాంగ్, బట్ ఐ విల్ సేఫ్ షెల్టర్ ఇస్తాను అని ఆ అమ్మాయిని ఫాలో అవుతూ పోతుంటారు. స్నేహితులు వేస్తాను అంటే నాకు నా సినిమాలో నేను చెప్పుకోవడం కాదు కానమ్మా, ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక మోరలు ఏదో ఒక టచ్ ఉంటే బాగుండని ఆశపడుతూ తీస్తున్న సినిమాలేడమ్మా నేను తీసింది. అంతకంటే వరస్ట్ అంటే ఒకటి రెండు ఉన్నాయమ్మా, అంటే వరస్ట్ కాదు అవి అందుకో నాకు నచ్చని అవి చెప్పబడలే ఆడియన్స్. అలాగా 70 సినిమాలు చేశాను, తర్వాత ఇప్పుడు ఇది చేస్తున్నాను, అయినా బాగలేదు. ఇండస్ట్రీ వాతావరణం బాగలేదు, రేట్లు అందరు తీయలేరు సినిమాలు, ఎవరో కోట్లు ఖర్చు పెట్టి అంత కోట్లలో ఉంది వ్యవహారం. నాలాంటి డైరెక్టర్లు మేము ఇలాంటి చిన్న సినిమాలు తీసుకోవాల్సింది తప్ప అంత పెద్ద సినిమాలు తీయను. ఒకనాడు పవిత్ర బంధం తీసినా, పెళ్లి చేసుకున్నాం, అన్ని లాంగ్వేజ్లో రీమేక్ చేశారు. కలికాలం చూసారా? కలికాలం చూడలేదు సార్ నేను. అయ్యో, కలికాలం బ్రహ్మాండమైన సినిమా. కలికాలం అంటే తల్లి తండ్రి ఆఖరికి బిడ్డలు తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోని పరిస్థితిలో వాళ్ళు భార్యాభర్తలు వెళ్ళిపోతారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కలికాలం పెద్ద హిట్ అన్నమాట. సార్ బాగ్బన్ ఇదేనా? బాగ్బన్ అని హిందీలో వచ్చింది, అమితాబ్ బచ్చన్ గారు తర్వాత రీమేక్ చేశారు. అంటే ఇంచుమించు ఇది కాలధర్మం అనే నాటకం అమ్మాయి. ఓహో, నాటకంలో వచ్చి ఆ నాటకాన్ని తీసుకొని దాన్ని కాలధర్మం అంటే చనిపోయిన దాన్ని కాలధర్మం అంటే దాన్ని అలా మోడరేట్ చేసి కలికాలం అంటే కలికాలం ఎలా ఉంది, తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రుల్లాగా చూసే రోజులు పోయి ఆఖరికి నా వేలు క్యారెక్టర్ కానీ ఆయనతో ముసలోడి క్యారెక్టర్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. కలికాలం పెద్ద హిట్. ఇలాగా మంచి సినిమాలు తీస్తూ జీవితం గడిపాను. అది ఇంకా నెక్స్ట్ మీ సినిమా ఎలా ఉండబోతుందని నా కోరిక సార్ తెలుసుకోవాలి. వద్దమ్మా, చాలంటారు అయితే చాలు. ఎక్కడికి సినిమాలు తీయడం మళ్ళా ఇంకో కథ. ఇప్పుడు నాకు తల్లి మనసు దొరికింది, మంచి ఎట్టు మీరు వీలైతే చూడండి. ఒక రియల్ కాబట్టి ఒక నెలలో 2 నెలలోనో యూట్యూబ్లో వస్తుంది, చూడండి. దాంట్లో ఎంత పాయింట్ ఎంత మంచి ఇది అనేది అంటే ఒక జీవితం మనం అనుకున్నట్టు సాగదు కదా. ఆ తల్లి మనసులో ఆ తల్లి పడే వేదన బిడ్డల కోసం. చిన్నప్పుడు ఇంత బిడ్డగా కన్న తల్లి వాడు పెరిగి పెద్ద అయ్యేదాకా వాడిని పెంచుతుంటే వాడు ఎన్నెన్ని రూట్లో మారుతాడు, ఎన్నెన్నో బాధలు ఉంటాయి. ఇవన్నీ సహిస్తూ ఉండి చివరికి ఏం జరుగుతుందనేది నేను చెప్పడం కంటే సినిమాలో చూడాలి. అది చాలా గొప్పగా ఉంది సార్ మీ జర్నీ అంతా. అంటే ఎంత పట్టుతో ఎంత ఆలోచితంగా సాగిన రోజులు ఆ రోజులు. ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, సినిమాలు తయారైపోతున్నాయి, మంచి డైరెక్టర్స్, మీరు అన్నట్టు గొప్ప గొప్ప డైరెక్టర్లు పెద్ద సినిమాలు తీస్తున్నారు సార్, 100,000 కోట్లు. అయ్యో, డైరెక్టర్స్ అమ్మా, గొప్ప డైరెక్టర్స్ లేరు. ఇప్పుడు రాజమౌళి ఆయన మన ఇండియన్కి పేరు తీసుకొచ్చారు. రాజమౌళి, చంద్రబోసు, కీరవాణి, వీళ్ళు
అంటే ఆ సినిమాలు అందరు తీయలేరు. ఎవరు రాజమౌళి లాంటి వాళ్ళు తీశారు, అందరూ తీయలేక. అవును, ఎంత ఓపిక కావాలి సార్ అసలు అంటారా? 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు తీసే సినిమాలు అంటే మేము మాలాంటి వాడు 40-45 రోజుల్లో సినిమాలు తీయాలి. అవును, తీస్తే కానీ మనకు వర్కౌట్ కాదు, మన ప్రొడ్యూసర్ మనకు మిగలడు. సార్ చిన్న ర్యాపిడ్ ఫైర్ మనం ముగించేలోపు. ర్యాపిడ్ ఫైర్ అంటే నేను అడుగుతాను ప్రశ్న, మీరు తక్కువ ఒక పదంలో ఏదైనా మీకు వచ్చిన సమాధానం. ముత్యాల సుబ్బయ్య గారి సినిమాల్లో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏ సినిమా? సారీ అమ్మా, ఎందుకంటే చాలా ఉన్నాయి వాటికి. పోనీ 2 చెప్పండి సార్, 3 చెప్పండి సార్. 2 కాదు 3 కాదు, ఒక 6-7 సినిమాలు అస్సలు సూపర్ సినిమాలు ఉన్నాయి. మీకు అంటే మీకు తృప్తినిచ్చిన సినిమాలు? కలికాలం, పెళ్లి చేసుకున్నాం, పవిత్ర బంధం, హిట్లరు, ఇవన్నీ నాకు నాకు నచ్చిన సినిమాలు చేశానమ్మా. నచ్చని సినిమాలు చేయలేదు. ఒకవేళ నచ్చని సినిమాలు చేసినా ఈ ఫెయిల్ అవుతాయని తెలుస్తూనే పోయినాయి. వాటి గురించి వేస్ట్ మన ఆడియన్స్ చెప్పడం. ముత్యాల సుబ్బయ్య గారికి చాలా ఇష్టమైన భోజన పదార్థం? అది ఏం లేదమ్మా. ఏం లేదా? వాళ్ళకి ఎదుటే తినేస్తారు. ముత్యాల సుబ్బయ్య గారికి ఆ తరంలో ఆయన హీరోయిన్స్ లో ఆయన్ని పూర్తిగా మెప్పించి ఒప్పించిన హీరోయిన్ విజయశాంతి, సౌందర్య, వాళ్ళిద్దరమ్మ. ఈ తరంలో ముత్యాల సుబ్బయ్య గారికి నచ్చిన హీరోయిన్ తెర మీద మీరు చూసి, అంటే మీరు డైరెక్ట్ చేయలేదు కానీ తెర మీద చూసి? అంటే నాకు సౌందర్య లాస్ట్ దాకా పవిత్ర బంధం చేసింది, పెళ్లి చేసుకుందని చేసింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏరి సినిమాల్లోకి వెళ్ళాము. ఈయన కలగలుపు అయిపోయింది. అసలు ఎవరు లేరంటారు ఈ తరంలో? ఈ తరంలో అంటే అమ్మా, ఇప్పుడు ఎవరని చెప్పగలను చెప్పు. మీరు సినిమా చూస్తున్నారు, ఎవరు పర్టికులర్గా ఒకరని ఎవరిని చెప్పగలను? అంటే చాలా మంది వచ్చారు కదా సార్, రష్మిక, శ్రీలీల, వాళ్ళందరూ వచ్చారమ్మా. వాళ్ళందరూ ఒకటే, రష్మిక కానీ, శ్రీలీల కానీ, కీర్తి సురేష్ లాంటి అమ్మాయి ఆ సినిమాకి బ్రహ్మాండమైన పేరు వచ్చింది. మళ్ళా ఆ అమ్మాయికి పోను మళ్ళా ఎలాంటి సినిమాలు వస్తే ఒక్కటే కాదుగా, సౌందర్య 5 సినిమాలు చేస్తున్నా కాబట్టి ఆ అమ్మాయి చెప్పగలిగాను. సౌందర్య మన విజయశాంతితో చాలా మంచి సినిమాలు చేశాను. అరుణ్ కెడ్డమ్ అని చాలా మంచి సినిమాలు చేశాను. ప్రతిఘటన, టీ కృష్ణ గారితో కలిపి ప్రతిఘటన చేశాను. అది దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అసలు ఆ సాంగ్ చూస్తుంటేనే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇది సాంగ్ వింటుంటే కాదు, ఆ సిచ్యువేషన్ యాస్టీగా చూస్తుంటే తెలియకుండానే కళ్ళ నీళ్ళు. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం 6వ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. ఏమి లిరిక్స్ అసలు, సాహిత్యం కూడా. అదేవిధంగా టీ కృష్ణ గారితో నేటి భారతం చేశారు. అర్ధరాత్రి స్వతంత్రం అని ఒక సాంగ్ ఉంది. అమ్మాయిని బందీని కట్టేసి దాంట్లో వేసి టీ కృష్ణ గారు కో డైరెక్టర్గా, నేను కో డైరెక్టర్గా, ఆయన డైరెక్టర్గా చేశాను. విజయశాంతితో సాంగ్ అన్నమాట. అంటే నేటి భారత నారిని నేను బందీనై పడి ఉన్నాను అనే ఒక సాంగ్. అవును, బ్యూటిఫుల్ సాంగ్. బ్యూటిఫుల్. అసలు అంత డెప్త్ లేదు సార్. ఇప్పుడు మనం ఎక్కడ అసలు సిచ్యువేషన్లు ఉంటే కదమ్మా. టీ కృష్ణ గారు అంటే దానికోసం నన్ను కో డైరెక్టర్ కావాలి, నాకు ఒక మంచి కో డైరెక్టర్ అని చెప్తే నన్ను పిసి రెడ్డి గారు, పి గోపాలు నన్ను టీ కృష్ణ గారి దగ్గర కో డైరెక్టర్ కావాలంట. ఆయన డైరెక్షన్ సైడ్ ఎక్కువ వర్క్ చేయలేదు, ఇది ఎవరి దగ్గర. అందుకని నన్ను అక్కడ పంపించారు. నేను వెళ్ళాను. వెళ్తే బ్రహ్మాండమైన సినిమా. ఆ సాంగ్ అసలు ఆ సాంగే అది మర్చిపోయింది. అట్టా వాళ్ళు అలాంటి నటీమణులు కానీ అలాంటి సినిమా నేను రావడం లేదు తల్లి. ఇక చివరిగా సార్, పుష్ప, యానిమల్, RRR. నేను ఆ 3 సినిమాలు పుష్ప చూశాను.
అంటే గొప్పగా నేను ఫీల్ అవడం. తనేమంటే వీరప్ప చేసిన పని ఈయన చేశాడు. పుష్ప టూ చూడాల, ఎందుకంటే మధ్యలో ఆ గొడవ ఏదో జరిగి చనిపోవడం ఇది అది అయింది. ఇంక నా ఆర్ఆర్ నాకు నచ్చలు. ఆర్ఆర్ కాదు, ఆయన తీసిన సినిమాలు నేను చెప్పాను, బాహుబలి ఈగ బాహుబలి 2 అవి సూపర్ పిక్చర్స్. యానిమల్ నేను చూడలేదు. సందీప్ రెడ్డి వంగ గారి సినిమా సూపర్ హిట్ సినిమా. దేశంలోనే చాలా క్రిటిక్స్ చాలా చూడలేదమ్మా, అందువల్ల నాకు కుదరలా. రైట్. కానీ మొత్తం మీద సార్ చిత్ర పరిశ్రమని మీరు చాలా అలర్ట్ గా యాక్టివ్ గా గమనిస్తూ, కానీ అట్ ద సేమ్ టైం అప్పటి పరిస్థితులు ఇప్పటికి సమాధాన పడుతూ, ఇప్పుడు ఈ తల్లి మనసు సినిమా తర్వాత మళ్ళీ ఇది హిట్ అయ్యి డబ్బులు పెట్టుబడి వాపస్ వస్తే, తిరిగి వస్తే పిల్లలు మళ్ళీ మంచి మంచి సినిమాలు తీస్తారని కోరుకుంటున్నాను సార్. అంటే అమ్మా డబ్బులు వస్తాయి, ప్రాబ్లం లేదు, సినిమా బాగుంది, బాగా మంచి సబ్జెక్టు, సినిమా చూడాలి, ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా అమ్మ. తల్లి ప్రేమ, తల్లి మనసు, అసలు తల్లి పడే తాపత్రయము, అందువల్ల ప్రతి ఫ్యామిలీ కంపల్సరీగా వీలైనంత వరకు ప్రతి ఫ్యామిలీ ఆ తల్లి మనసు చూస్తే ఒక ఆవేదన, ఒక ఆనందం, అట్ ద సేమ్ టైం లాస్ట్లో ఒక అయ్యో తల్లికి ఎంత కష్టం అనేది కూడా వస్తున్నాము. అందుకని నేను నా భగవంతుడి దయ వల్ల మంచి చూడు, మంచి సినిమా తీయడానికే నా ప్రయత్నం అమ్మా. మంచి పాయింట్ లేదే నేను తీయలేనమ్మా. ఏదో ఒకటి తీద్దామని అనుకున్న సినిమాలు ఉన్నాయి, అవి వాళ్ళ ఎక్కువ 2-3 సినిమాలు. కానీ నాకు తెలిసిన వరకు మంచి కథ, బాగా ఆడియన్స్ కన్విన్స్. నాకు ఇప్పుడు ఈ తల్లి మనసు చాలా బాగా నచ్చింది. అదే కాదు, దాంట్లో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది అసలు ఎంత క్రిటికల్ పాయింట్ మనం చేసాము. ఇది అవసరం ఇండస్ట్రీకి కాదు, జనానికి అవసరం, దేశానికి అవసరం. అలాంటి తల్లి పిల్లలు కూడా అది తప్పకుండా ఇవాళ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఒకవేళ చూసి ఉండకపోతే తప్పకుండా వెళ్ళి చూస్తారని చెప్పి తప్పకుండా చూడాలమ్మా. తల్లి మనసు అనేది ప్రతి ఫ్యామిలీ పిల్లలతో కూడా, ఫ్యామిలీ హస్బెండ్ ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా. కారణం ఏమంటే దాంట్లో ఎంత ఇంపార్టెన్స్, ఎంత ఆర్ద్రత ఉంది, ఎంత కష్టం ఉంది, తల్లి అనేది ఎంత అవసరం. ముఖ్యంగా తల్లి లేని జీవితం లేదు కాబట్టే తల్లి మనసు చూడాలంటాం. చూస్తారు సార్, తప్పకుండా మేము చూస్తాము. మళ్ళీ మిమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తాం. కొన్ని విషయాలు ఆనాటి విషయాలని పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ముత్యాల సుబ్బయ్య గారు, ధన్యవాదాలు సార్. నమస్తే. మాకు ఇంత సమయం కేటాయించినందుకు నమస్కారం సార్. థ్యాంక్ యూ.